హాయ్! వెల్కమ్ టు డీవీఆర్ లెర్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో నేను చెప్పిన దాని ప్రకారం మనం లైబ్రరీ సైన్స్‌లో ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం అన్నాం కదండీ! సో, ఈరోజు నుంచి మన ఛానల్‌లో ట్యూటోరియల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ లైబ్రరీ సైన్స్. ఓకే. ముందుగా మనం లైబ్రరీ సైన్స్ కోర్స్ నేర్చుకునే ముందు ఒకసారి సిలబస్ చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ట్యూటోరియల్ స్టార్ట్ చేసే ముందు అసలు లైబ్రరీ సైన్స్లో ఏంటేంటి కంటెంట్ ఉంటుంది అంటే మన భాషలో చెప్పాలంటే సిలబస్ ఏంటి, సిలబస్ గురించి చర్చించకుండా ఎప్పుడు కూడా లెసన్ స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే మన మనం నేర్చుకునేది అసలు ఏం నేర్చుకుంటున్నాం అంటే అందులో ఉండే యూనిట్స్లో మాడ్యూల్స్ అనొచ్చు, యూనిట్స్ అనొచ్చు, అందులో ఏ టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం అనేది మనకు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈరోజైతే మనం మన లైబ్రరీ సైన్స్ యొక్క సిలబస్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. అలాగే వీలైనంత త్వరగా ఈ కోర్స్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా నోటిఫికేషన్స్ పడబోతున్నాయి. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు లైబ్రేరియన్ పోస్టులని ఒక 100 వరకు తీయబోతున్నారు. నాకు తెలిసి ఆగస్ట్ 15 నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో పెట్టడం జరిగింది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రెగ్యులర్గా పడుతున్నాయి. రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్, అలాగే ఒడిశా పబ్లిక్ సర్వీసెస్, అలాగే ఎయిమ్స్లో ఇలాగా మ్యాక్సిమం చాలా డిపార్ట్మెంట్లో లైబ్రేరియన్ పోస్టులు పడుతున్నాయి. లాస్ట్ మంత్ అయిపోయిందిలేండి. అదైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళైతే లైబ్రేరియన్ పోస్టులకి చాలా పోస్టులు తీశారు. సో ఇలాంటివి ఇక్కడ నుంచి మనం లెసన్ స్టార్ట్ చేశాం కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా నేను మీకు ఎటువంటి జాబ్స్ పడినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే లైబ్రేరియన్ పోస్టులకు ఇస్తాను. అదే కాకుండా ఎక్కువ నోటిఫికేషన్ వచ్చే జాబ్స్ ఉంటాయి అంటే రైల్వేస్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఇలాగా పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే కానీ తప్పకుండా దాని గురించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఒకసారి మన లైబ్రరీ సైన్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దీని సిలబస్ కూడా ఒక సిస్టమేటిక్గా రూపొందించడం జరిగిందండి. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే ప్రతి సబ్జెక్టుకి ఎలా ఉంటుందో అలానే ఇది కూడా ఉంటుంది. కాకపోతే దీనిలో వచ్చే కంటెంట్ ఉంటుంది చూసారా, అది చాలా కొత్తది. మనం 10th క్లాస్లో కానీ 1 to 10th క్లాస్ వరకు కానీ, లేదంటే ఇంటర్మీడియట్లో కానీ, లేదా డిగ్రీలో కానీ దీని సంబంధించిన లెసన్స్ అయితే మనకి ఎక్కడ రావు. సో ఇది మనం కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు. ఓకేనా? సో మనం ఈరోజు సిలబస్ గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఓకే, వెల్కమ్ టు డీవీఆర్ లెర్నింగ్. లైబ్రరీ సైన్స్ సిలబస్ ఒకసారి చూద్దామండి. ఓకే, అయితే ఈ సిలబస్ని మనం కొన్ని మాడ్యూల్స్గా నేను విభజించడం జరిగింది. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 ఇలాగా ఒక్కొక్క మాడ్యూల్లో కొన్ని టాపిక్స్ మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అండి. యాక్చువల్గా ఇంట్రడక్షన్ అని చాలా లైట్గా తీసుకుంటారు, బట్ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు బిఎల్ఐసి ఎగ్జామ్ రాయొచ్చు, ఎంఎల్ఐసి ఎగ్జామ్ రాయొచ్చు, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయొచ్చు. ప్రతి ఎగ్జామ్లో కూడా డిస్క్రిప్టివ్ కానీ ఆబ్జెక్టివ్ కానీ ఈ మాడ్యూల్లోంచే చాలా క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఈ మాడ్యూల్లోంచి రావచ్చు. ఎందుకంటే మనం రాబోయే లెసన్స్ నేర్చుకునేటప్పుడు మనకి అవన్నీ క్షుణ్ణంగా అర్థం అవ్వాలంటే ఈ మాడ్యూల్ 1 అనేది బేస్ అండి. పునాది లేకుండా ఇల్లు నిర్మించలేమంటారు కదా. సో ఎవరైతే ఈ మాడ్యూల్ని క్షుణ్ణంగా నేర్చుకుంటారో వాళ్ళకి
మిగతా సిలబస్ అంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. సో మన మాడ్యూల్లో ఏంటంటే ఉన్నాయంటే, ఇది మాడ్యూల్ నెంబర్ 1 అండి. ఓకే, ఇంట్రడక్షన్ టు లైబ్రరీ సైన్స్. ఇప్పుడు చెప్పాను కదా, ఇంట్రడక్షన్ ఒకసారి నేర్చుకుంటాం. తర్వాత వాట్ ఈజ్ ఎ లైబ్రరీ. ఓకే, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? లక్ష్యాలు. లైబ్రరీ సైన్స్ యొక్క లక్ష్యాలు ఏంటి, అలాగే లైబ్రరీ సైన్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అవి ఏం చేస్తుంటాయి, అవి నేర్చుకుంటాం. అలాగే టైప్స్ ఆఫ్ లైబ్రరీస్, 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్. చాలా 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 ఇంపార్టెంట్. 5 laws మీరు నేర్చుకుంటే దీని నుంచి 5 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, మాడ్యూల్ 1లో అసలు మొత్తం లైబ్రరీ సైన్స్ని 100 క్వశ్చన్స్లా విభజించుకుంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఓన్లీ 5 laws నుంచే 5 క్వశ్చన్స్ వస్తాయి. నేను విట్నెస్, ఎందుకంటే నేను ఎగ్జామ్ రాశాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్. కొన్నిసార్లు 5 laws గురించి మనం చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతాం, కానీ అది అక్కడ కనిపిస్తుంది. అయ్యో ఇదేనా సార్, చదివితే బాగున్నాయి అనిపిస్తుంది. సో 5 laws అనేది అంత ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా మన ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఇండియన్ లైబ్రరీ సైన్స్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ సైన్స్ ఎవరు? డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు రూపొందించిన ఈ 5 laws మీదనే ప్రెజెంట్ లైబ్రరీ డిపార్ట్మెంట్ అంతా కూడా మనకి నడుస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దీన్ని వరల్డ్ కూడా చాలా రిఫరెన్సెస్గా తీసుకొని అనేక మంది దీని మీద ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. దీని రెఫరెన్స్గా తీసుకొని వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద లైబ్రరీస్ బిల్డ్ చేయడం జరిగింది. సో 5 laws అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే గ్రోత్ ఆఫ్ లైబ్రరీస్, 6th one. సో గ్రోత్ ఆఫ్ లైబ్రరీస్ అంటే ఇన్ ఇండియా అంటే ఎలాగా అభివృద్ధి చెందుతున్నాయి. తర్వాత లైబ్రరీ లెజిస్లేషన్, ఆ తర్వాత పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్, అలాగే అకాడమిక్ లైబ్రరీస్. అకాడమిక్ లైబ్రరీస్ అంటే తెలుసు కదా, అకాడమిక్ అంటే చదువు సంబంధించిన. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్, కాలేజెస్, యూనివర్సిటీస్, అకాడమిక్ కాలేజ్. ఓకే, అకాడమిక్ లైబ్రరీస్. స్పెషల్ లైబ్రరీస్ మీకు ఎక్కడెక్కడ ఉంటాయి? అసలు స్పెషల్ లైబ్రరీస్ ఏంటంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పర్టిక్యులర్ ఒక శాస్త్రం అవ్వచ్చు, ఒక పర్టిక్యులర్ విషయం అవ్వచ్చు, దాని గురించి ఏర్పాటు చేసిన లైబ్రరీస్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ లైబ్రరీ ఉంటుంది. ఓకే, అంటే మన దేశంలో ఒక మెడికల్ సంబంధించి ఒక పెద్ద లైబ్రరీ ఉంది, అది స్పెషల్ లైబ్రరీ కింద వస్తుంది. ఎందుకంటే అక్కడ ఓన్లీ మెడికల్ సైన్స్ గురించి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్, అలాగే ఈ బుక్స్, అలాగే డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఓన్లీ మెడికల్ లైబ్రరీ సంబంధించిన, మెడికల్ సైన్స్కి సంబంధించిన మాత్రమే. అలాగే ఇంకొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఇప్పుడు దివ్యాంగులకి ఒక లైబ్రరీ ఉంది, అక్కడ ఓన్లీ దివ్యాంగులకు సంబంధించిన విషయాల గురించి, వాటి గురించి మాత్రమే అక్కడ ఉంటుంది. అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అంటే ఇస్రో అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన జర్నల్ అంటే వాటికి సంబంధించిన పుస్తకాలు అవ్వచ్చు, అంటే ఆ డిపార్ట్మెంట్కు వరకు సంబంధించిన ఏవైతే విషయాలు ఉంటాయో అవన్నీ కూడా, వాటన్నిటిని కూడా ఆ లైబ్రరీలో భద్రపరుస్తారు, వాటిని వాడుకుంటారు. సో దీన్ని ఓన్లీ స్పెషల్ లైబ్రరీస్ అంటారు. నేషనల్ లైబ్రరీ ఎక్కడ ఉందండి? కలకత్తా. ఓకే, నేషనల్ లైబ్రరీ అంటే భారతదేశానికి సంబంధించిన ప్రతి విషయాలు కూడా మ్యాక్సిమం అందులో భద్రపరుస్తారు. ఓకే, డిజిటల్ లైబ్రరీస్ ప్రజెంట్ ట్రెండ్, ఫ్యూచర్కి ఇది పునాది అన్నమాట, డిజిటల్ లైబ్రరీస్. ఓకే, ఇన్ఫర్మేషన్ సొసైటీ మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? 13 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, ఈ 13 టాపిక్స్ కూడా మ్యాక్సిమం 13 days అంటే 2 weeksలో మనం కంప్లీట్ చేసేయడానికి ట్రై చేద్దాం.
కంగారేం లేదు. ఇది యూట్యూబ్ ఛానల్, పెయిడ్ కోర్స్ కాదు. ఇది ఓన్లీ మనకు సంబంధించిన కోర్స్ మాత్రమే. మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సో మీ అందరికీ లైబ్రరీ సైన్స్ అనేది ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న ఈ ప్రయత్నం. ఓకేనా? ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఒక అంటే లైక్ చేయండి, చేయకపోండి, అది మీ ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. కానీ ఎవరైతే లైబ్రరీ సైన్స్ కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి తెలియజేయండి. నాకు తెలిసి లైబ్రరీ సైన్స్ కోర్స్ని చాలామంది టీచ్ చేస్తున్నారు. అందులో మ్యాక్సిమం హిందీ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే టీచ్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో టీచ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది, లేరని నేను చెప్పను, బట్ చాలా తక్కువ మంది మాత్రమే టీచ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక ప్రయత్నంగా నేను మీకు చెప్పాలని చేస్తున్న ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం. నాకు సపోర్ట్ చేయండి. సో మీకు చెప్పడం వల్ల నాకు యూజ్ ఏంటంటే, నేను ఆల్రెడీ లైబ్రరీ సంబంధించిన ఎగ్జామ్స్ నేను రాస్తున్నాను. సో నేను ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వండి. మీకు చెప్తే నాకు ఇంకా వస్తుంది సబ్జెక్టు. ఓకేనా? సో మనందరం కలిసి ఒక మంచి విజయం కోసం కష్టపడదాం, సక్సెస్ సాధిద్దాం. ఓకే? ఇప్పుడు మాడ్యూల్ 2లో ఏముంటుంది? ఇంట్రడక్షన్ అయింది, అది బేస్మెంట్. ఓకే, ఇప్పుడు లైబ్రరీ మేనేజ్మెంట్. ఓకే, ఇందులో ఏంటంటే టాపిక్స్ ఉంటాయి చూద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్, పిఓఎస్, డిసిఓఆర్బి. దీని గురించి మీకు చాలా క్లియర్గా చెప్తాను టాపిక్లో. లైబ్రరీ బిల్డింగ్, ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్, బడ్జెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, స్టాక్ వెరిఫికేషన్, లైబ్రరీ స్టాటిస్టిక్స్, రివిజన్. టాపిక్ అయిన తర్వాత దీని గురించి నేను రివిజన్ కూడా ఒక రోజు మనం ఈ టాపిక్ గురించి రివిజన్ మనం ప్లాన్ చేద్దాం. ఓకే, నేను లాస్ట్ మాడ్యూల్లో రివిజన్ పెట్టడం మర్చిపోయాను. సో కంప్లీట్గా టాపిక్ ఒక మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా ఒకరోజు మనం రివిజన్ ప్లాన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ ఏంటంటే నాలెడ్జ్ ఆర్గనైజేషన్. ఓకే, దీనిలో క్లాసిఫికేషన్, ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఇదే సైన్స్. అంటే మనకి ఫిజిక్స్ అవ్వచ్చు, లేకపోతే కెమిస్ట్రీ అవ్వచ్చు, కొన్ని ఫార్ములాస్, కొన్ని పద్ధతులు, అంటే ల్యాబ్లో చేసే పని ఉంటుంది చూసారా, అదంతా కూడా ఇగో ఈ టాపిక్ మాడ్యూల్ 3 నేర్చుకుంటే సూపర్గా ఉంటుంది. నేర్చుకోకపోతే అసలు అర్థం అవ్వదు. అలా ఉంటుంది, చాలా కొత్తది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే నాకు చిన్నప్పుడు ఫిజిక్స్ సరిగా అర్థం అవ్వలేదు, కెమిస్ట్రీ సరిగా అర్థం అవ్వలేదు. సో ఇప్పుడు కూడా అర్థం అవ్వదు అన్న కాన్సెప్ట్తో ఉండకండి. ఇది కొత్త కాన్సెప్ట్, ఎవరికైనా ఫస్ట్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం నేర్చుకునే విధానం బట్టి దీనిలో మనం ఎంత ప్రావీణ్యం సంపాదించగలమో మనకు తెలుస్తుంది. ఓకే, డిడిసి, సిసి. డిడిసి అంటే డివే డెసిమల్ క్లాసిఫికేషన్. ఓకే, యూడిసి కాల్ నెంబర్, బుక్ నెంబర్, క్యాటలాగింగ్, ఏఎస్ఈఆర్2, ఎంఏసిఆర్21, ఆర్డిఏ బేసిక్స్. ఇవన్నీ కూడా వస్తాయండి. నేను మీకు మాడ్యూల్లో ఏ టాపిక్స్ ఉంటాయో నేను ఒకసారి మీకు చెప్తున్నా అంతే. ఓకేనా? మాడ్యూల్ 4లో ఇన్ఫర్మేషన్ సోర్సెస్, రిఫరెన్స్ సోర్సెస్గా ఏమేమి ఉంటాయి, డిక్షనరీస్ గురించి, ఎన్సైక్లోపీడియాస్ గురించి. ఒకప్పుడు ఇవే కదండి. మా మేనమావ గారు నాకైతే ఎన్సైక్లోపీడియా కొనేసి ఇచ్చారు. అప్పుడు అదేంటో నాకు తెలియదు, కానీ కొన్ని అంటే నాకు 8th క్లాస్లో ఎప్పుడు కొనేసి ఇచ్చారు. నేను 10th వచ్చాక ఆ బుక్ గురించి బాగా తెలిసింది, ఎన్సైక్లోపీడియా. ఇప్పుడైతే అసలు బుక్స్తో పనే లేదు ఇప్పుడున్న జనరేషన్కి. ఓకేనా? సో ఏం చేద్దామంటే దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. బిబ్లియోగ్రఫీస్, ఇండెక్సెస్, అబ్స్ట్రాక్ట్స్, డేటాబేసెస్, ఈ రిసోర్సెస్, అలాగే లాస్ట్లో మర్చిపోయా
రివిజన్. ఓకే. తర్వాత మాడ్యూల్ 5 ఐసీటీ ఇన్ లైబ్రరీస్. ఓకే. ఐసీటీ అంటే ఏంటండి? ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ లైబ్రరీ సైన్స్. ఈ మాడ్యూల్ నుంచి ఐసీటీ ఇన్ లైబ్రరీస్ నుంచి అంటే దీని నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. నేను కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సమితి, నవోదయ విద్యాలయ సమితి ఎగ్జామ్స్ రాశాను. ఆ ఎగ్జామ్లో పేపర్ నేను చూసి నేను మీకు చెప్తున్నా. ఈఎంఆర్ఎస్ కూడా నేను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఎగ్జామ్ కూడా రాసా. అలాగే నెట్ ఎగ్జామ్ కూడా రాసా. అందులో నేను వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఐసీటీ అనేది చాలా సింపుల్. నేను ఇంకా 10 అని చెప్పాను కానీ కొంచెం ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ అంతా దీని గురించే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటాయండి క్వశ్చన్స్. ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి అంటే బేసిక్ లైబ్రరీ మనకి అవి బేసిక్ అంటే ఎప్పుడో నేర్చుకున్నాయి. కానీ ఈ కోర్సుకు సంబంధించి బేసిక్ కాబట్టి వాడి బేసిక్స్ నుంచే క్వశ్చన్స్ మీకు ఇస్తుంటారు. ఓకేనా? సో ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైతే కంప్యూటర్స్ గురించి బాగా నాలెడ్జ్ ఉందో, ఓకే, కంప్యూటర్స్ గురించి, ఇంటర్నెట్ గురించి ఏంటంటే వస్తాయంటే మీకు నెట్వర్క్ లేయర్స్ ఉంటాయి కదా, ఆ నెట్వర్క్ లేయర్స్ గురించి చాలా మీకు ఇందులో వస్తుంది అన్నమాట. ఓకే. ఒపాక్ ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ దీని గురించి వస్తుంది. లైబ్రరీ ఆటోమేషన్ అంతే కదా. ఆటోమేషన్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా దాన్ని వర్క్ చేయాలి. సో లైబ్రరీలో కూడా ఆటోమేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ కోర్సులో మనం ఈ యూనిట్లో మనం నేర్చుకుంటాం. కోహా అనేది ఒక సాఫ్ట్వేర్. దీన్ని ఎలా మనం చేయాలి దీని గురించి నేను డీటెయిల్గా మీకు చెప్తా. యాక్చువల్గా నేను కోహాని నేను ట్రై చేశాను. ఇది ఓపెన్ సాఫ్ట్వేర్ అనమాట. దీన్ని యునిక్స్ అని సెపరేట్ ఓఎస్ అంటే లైనక్స్ లాగా అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టము. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో కొన్ని కమాండ్స్ ఇచ్చి కోహాని మనం దాంట్లో చేయాల్సి ఉంటుంది. ఓకే. బాగుంటుందండి కోహా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను మీకు ఈచ్ స్టెప్ బై స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను మీకు చెప్తాను. ఓకే. SOL అది RFIDs, బార్కోడ్స్, డిజిటల్ లైబ్రరీస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిపోజిటరీ. ఓకే. అంటే జస్ట్ దీని గురించి మీకు పక్కన చిన్న డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది, జస్ట్ అర్థమవుతుందని. ఓకే. బాగుంటుంది ఈ టాపిక్. నాకు ఇష్టమైన టాపిక్ ఎందుకంటే నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశాను కాబట్టి నాకైతే చాలా ఈజీగా అర్థమైంది. ఎగ్జామ్లో కూడా చాలా ఈజీగా రాయగలిగాను. ఓకే. మాడ్యూల్ 6 ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. అసలు ఇన్ఫర్మేషన్ అంటేనే లైబ్రరీలో మెయిన్ పార్ట్. అప్పట్లో ఇన్ఫర్మేషన్ అది బుక్స్లో ఉండేది, లేదంటే తాళపత్రాల్లో ఉండేది, మాన్యుస్క్రిప్ట్స్లో ఉండేది, రాళ్ళ మీద బొమ్మలుగా చెక్కి ఉండేది ఆ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంటర్నెట్లో పెట్టేయడం జరుగుతుంది. వెంటనే చాట్‌జీపీటీలో, ఓకే, ఇలాంటి ఎల్ఎల్ఎమ్స్లో ప్రతి ఎల్ఎల్ఎమ్స్లో కూడా క్లాడ్, చాట్‌జీపీటీ, జెమినీ, వావ్, అసలు మీరు ఏమి అడిగినా కానీ లేదు అనుకుంటే సమాధానం ఇస్తాయి. మీరు ఏం అడిగితే అది ఇస్తుంది. ఓకే. సో ఇందులో ఏంటంటే రిఫరెన్స్ సర్వీస్, CAS కరెంట్ అవేర్నెస్ సర్వీస్, SDI సెలెక్టివ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డిసెమినేషన్ అంటే ఏంటండి? అది సెలెక్టివ్ డిసెమినేషన్. లైబ్రరీలో చాలా కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయనుకోండి, అందులో మీకు ఏ పుస్తకం కావాలో ఆ పుస్తకాన్ని సెలెక్టివ్ అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకో ఆ పుస్తకాన్ని డిసెమినేషన్ అంటే మీకు ఇవ్వడం.
ఈజీగా వెతికి పెట్టి మీకు ఇవ్వడం, మీకు అందించే సర్వీస్ అన్నమాట. ఓకే. డాక్యుమెంట్ డెలివరీ, యూజర్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ లిటరసీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది లైబ్రరీ సైన్స్ అన్నారు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇది కోర్స్. ఒక విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు లైబ్రరీ సైన్స్ని ఫాలో అవ్వాలండి. ఉదాహరణ కిచెన్ ఉంది. కిచెన్లో మీరు రైతు బజార్కి వెళ్ళి చాలా రకాల కూరగాయలు తీసుకొస్తారు. దాన్ని కలెక్టింగ్ అంటాం. తీసుకొచ్చిన తర్వాత దాన్ని అంటే ఇంట్లో పెట్టి మళ్ళీ ఇవన్నీ డివైడ్ చేస్తాయి. డివైడ్ చేసి కొన్ని పచ్చిమిరపకాయలు అన్నీ ఒక దగ్గర, టమాటాస్ అన్నీ ఒక దగ్గర, ఉల్లిపాయలు అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకుంటారు. అంటే ఏ సంబంధించిన అది అలాగే అలాగ ఆర్గనైజ్ చేసి దాన్ని మళ్ళీ క్లాసిఫికేషన్ చేస్తారు. అంటే ఈ టమాటాస్ని ఏ బాక్స్లో పెట్టాలి, దీన్ని ఏ డబ్బాలో పెట్టాలి, అలాగా మీరు దేన్ని ఎక్కడెక్కడ పెట్టాలనేది ఒక్కొక్క క్లాసిఫికేషన్ చేసుకుంటారు. ఓకే. ఆ తర్వాత మరలా ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వ్ అంటే ఏంటి? ఆ డబ్బాలో పెట్టామా, ఆ డబ్బాని మళ్ళీ జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలా, బయట పెట్టాలా, దాస్తారు. దానికి సంబంధించిన వెజిటేబుల్స్ సర్వ్ చేయడం దాస్తారు. అలాగే తర్వాత రిట్రీవ్ చేయాలి. మీకు కుకింగ్ చేస్తున్నారు, సడన్గా పలానాది వాడాలి. ఓకే. వెంటనే మీకు గుర్తుండాలి అది పలానా దగ్గర ఉంటుంది కాబట్టి, సో ఈజీగా అందుబాటులో వెంటనే మీరు తీసుకొచ్చి దాన్ని మీరు కుకింగ్లో వాడతారు. సో ఇది అంటే ఇది కిచెన్ ఎగ్జాంపుల్గా చెప్పాను కానీ ప్రతి దానికి కూడా ఇదే ఫాలో అవ్వాలి మనం. సో లైబ్రరీలో ఇదే ఫాలో అవుతుంది. లైబ్రరీ సైన్స్ యొక్క ఆబ్జెక్టివ్ అవ్వచ్చు, లేకపోతే అసలు లైబ్రరీ సైన్స్ అంటే ఇదేనా. ఓకేనా. నెక్స్ట్ మాడ్యూల్ రీసెర్చ్ మెథడాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం అంటే థియరిటికల్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది నేర్చుకుంటే మీకు ఎంఎల్ఐఎస్లోని ఎవరైతే పిహెచ్డి చేస్తారు కదా, పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళకి, అలాగే ఎవరైతే టీచింగ్ని ప్రొఫెషన్గా చేసుకొని దానికి సంబంధించిన జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ఉపయోగపడే టాపిక్ ఇది, మాడ్యూల్ ఇది. ఓకే. రీసెర్చ్ మెథడాలజీ. ఇందులో ఏంటంటే ఉంటే చూద్దాం. రీసెర్చ్ బేసిక్స్, శాంప్లింగ్, క్వశ్చనరీ, సైటేషన్ స్టైల్స్, ప్లాగియరిజం, రీసెర్చ్ ఎథిక్స్. ఓకే. వీటన్నిటి గురించి కూడా మనకు క్షుణ్ణంగా నేర్చుకుందాం. అంటే నేను కొన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యానండి ఆన్లైన్లో. వాళ్ళు ఏంటంటే బోర్డు మీద టక్క 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 రాసుకుని వెళ్ళిపోతుంటారు. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. నాకు అసలు అర్థమయ్యేది కాదు. అసలు ఆన్లైన్లో కాబట్టి అంటే ఆన్లైన్లో అంటే అది నేను కోర్స్ పర్చేస్ చేశాను అనమాట. ఆల్రెడీ రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అసలు ఆయన ఏం చెప్తుంటారో నాకు అర్థమయ్యేది కాదు. అసలు ఆ టాపిక్స్ మనం చర్చించుకునే విధం కూడా కాదు. ఫస్ట్ వీడియోలోనే యూనిట్ 1 ఓకే, అసలు అందులో యూనిట్లు ఉంటాయి కూడా నాకు తెలియదు. ఓకే. ఇలాగా మనకి కొన్ని అర్థం అవ్వకపోవచ్చు. బట్ మన ఛానల్లో వస్తున్న ఈ లైబ్రరీ సైన్స్ ట్యూటోరియల్లో ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం. తొందర లేదు. ఓకేనా. ఏ విషయమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్స్లో అడగండి. ఓకే. సో లైబ్రరీ సైన్స్ విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. వీలైతే నేను ఈ టాపిక్ సంబంధించిన ఈరోజు ఏదైతే నేను ఈ టాపిక్ సంబంధించిన వీడియో చేస్తానో ఆ టాపిక్ పీడిఎఫ్ని నేను మీకు గ్రూప్లో పెడతాను. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తానండి. గ్రూప్లో నేను చూస్తాను. గ్రూప్లో లేదంటే నేను వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తాను. లైబ్రరీ సైన్స్ సంబంధించి డివిఆర్ ఛానల్ సంబంధించింది. దాంట్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే. సో మీరు
దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. మాడ్యులైట్ ప్రాక్టికల్ సెషన్స్ ఇది యాక్చువల్గా మనకి అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది లైబ్రరీకి వెళ్ళి అందులో కొన్ని ఇండెక్సెస్ అంటే బుక్స్ ఉంటాయి, ఇండెక్స్ బుక్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి. అవి ఏంట్రా అనేది నేను ఫస్ట్ టైం బిఎల్ఐసి చేసేటప్పుడు కేబిఎన్ కాలేజీలో చేశాను, ఇగ్నోలో. అక్కడ నాది స్టడీ సెంటర్. శ్రీనివాస్ గారు అని మాకు ఆయన అక్కడ లైబ్రరీయన్ అనమాట. సో ఆయన మాకు లైబ్రరీ సైన్స్కి సంబంధించిన కోర్స్ మాకు చెప్పడం జరిగింది. స్టార్టింగ్ ఏంటి నెల చెప్తున్నాడు అనుకున్నా కానీ అబ్బా ఆయన జీనియస్ అంట, అందుకే లైబ్రరీని అయ్యాడు. నిజంగా చాలా నాకు అసలు స్టార్టింగ్ కంటే నేను కోర్స్ నేర్చుకుంటుంటే ఆయన చెప్పే విధానాలు బట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆయన మాకు బోర్డు మీద చెప్పడం తక్కువ, లైబ్రరీకి తీసుకెళ్ళి ఆ ఇండెక్సెస్ ఇచ్చి మాకు అదే డిడిసి కొలన్ క్లాసిఫికేషన్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన మాకు వివరిస్తూ క్లాసిఫికేషన్ నెంబర్స్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా మాకు బుక్స్లో చూపించి మాతో చేయించేవారు. సో ప్రాక్టికల్ సెషన్ ఉంటే సూపర్గా ఉంటుంది. ఎవరైతే లైబ్రరీ సైన్స్ డిస్టెన్స్లో చేస్తున్నారో వీలైతే మీరు కొంచెం మీ స్టడీ సెంటర్లో అడగండి, సార్ ప్రాక్టికల్ సెషన్స్ కొంచెం ఎక్కువ చేద్దామని. ఓకే. డిడిసి ప్రాక్టీస్, క్యాటలాగింగ్ ప్రాక్టీస్, కోహార్డ్ ఏమో నేను చెప్తా, ఓపాక్ సెర్చింగ్ అది ఒకసారి నేను చెప్తా, క్లాసిఫికేషన్ ఎక్సర్సైజెస్. అయితే మనకి ల్యాబ్ అయితే లైబ్రరీ అయితే లేకపోవచ్చు, బట్ ఆన్లైన్కి సంబంధించిన మంచి వీడియోస్ కానీ ఏవైనా నేను చూసి మీకు ఎగ్జాంపుల్స్గా నేను వివరిస్తాను. ఓకేనా, మంచి వీడియో చేద్దాం, దాని మీద కూడా కంగారు పడకండి, అన్ని క్షుణ్ణంగా మనం చేద్దాం. ఎందుకంటే వీటి మీద కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అంటే ఒక క్వశ్చన్లు ఎలాగిస్తారంటే ఒక ఒక బుక్ ఉందనుకోండి, బుక్ నేమ్ ఇచ్చేస్తారు, ఆ బుక్ నేమ్ సంబంధించిన క్లాసిఫికేషన్ చేయమంటారు. ఓకే, అది మనకి ఇండెక్సింగ్లో ఉంటుంది, అవన్నీ కూడా మనం చేద్దాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ మాడ్యూల్ సంబంధించి, మాడ్యూల్లో ఉన్న టాపిక్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ కూడా మనం కాంపిటేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ సిలబస్ సంబంధించిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ సిలబస్ చూడండి, సిలబస్ని మీరు జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే అసలు మన లైబ్రరీ సైన్స్లో ఏంటేంటి చేస్తున్నాం, ఏంటేంటి మనం ఇందులో నేర్చుకుంటున్నాం, దేనికి నేర్చుకుంటున్నాం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకోటి నేను మన లైబ్రరీస్కి సంబంధించి వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తానండి, ఎందుకంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. దీన్ని మన వాట్సాప్ ఛానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మన ఆ రోజు ఏదైతే టాపిక్ మనం కంప్లీట్ చేసుకుంటామో ఆ టాపిక్ సంబంధించిన వీడియో సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదా, అది నేను మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.